హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇంగ్లీష్ పార్ట్నర్ తెలుగు. మనం గత కొన్ని వీడియోస్లో సిమిలర్ సౌండింగ్ వర్డ్స్ లేదంటే సిమిలర్గా అనిపించే వర్డ్స్ బట్ వాటికి ఉన్న డిఫరెన్సెస్ ఏంటి అలాంగ్ విత్ ఎగ్జాంపుల్స్ నేర్చుకుంటున్నాము, చూస్తూ వస్తున్నాం కదా. సో ఈ ప్రాసెస్లో ఈరోజు మనం మన వీడియోలో ఒక 2 సెట్ ఆఫ్ వర్డ్స్ గురించి నేర్చుకోబోతున్నాం. ఈ 2 సెట్ ఆఫ్ వర్డ్స్ ఫ్రెండ్స్ లాగా ఉంటాయి, చాలా సిమిలర్గా అనిపిస్తాయి. వీటి మీనింగ్ కూడా ఒకటే ఏమో అని మనం కూడా కొన్నిసార్లు అనుకుంటూ ఉంటాము. బట్ వీటి యొక్క మీనింగ్, యూసేజ్ కంప్లీట్లీ డిఫరెంట్గా ఉంటుందన్నమాట. సో ఆ సెట్ ఆఫ్ వర్డ్స్ సిన్స్ అండ్ ఫార్. సో ఈ సెట్ ఆఫ్ వర్డ్స్కి చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఇంగ్లీష్లో బాగా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కూడా కొన్నిసార్లు ఈ వర్డ్స్లో కొంచెం కన్ఫ్యూజన్, కొంచెం డిస్టర్బెన్స్ అన్నది ఫీల్ చేస్తూ ఉంటారన్నమాట. సో ఈ వర్డ్స్ ఏంటి, వీటి యొక్క మీనింగ్స్ ఏంటి, ఇవి ఎక్కడ యూజ్ చేస్తాము, ఎలా యూజ్ చేస్తాము, అలాంగ్ విత్ సమ్ ఎగ్జాంపుల్స్ ఈరోజు మనం నేర్చుకుందాం. గుర్తుంచుకోండి, ఈ 2 వర్డ్స్ కనుక మీరు చాలా బాగా నేర్చుకుంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో పర్ఫెక్ట్గా మీరు ఇంగ్లీష్ అన్నది మాట్లాడుతూ మీ సెంటెన్సెస్ అన్నది ఫామ్ చేయొచ్చు. సో ఈరోజు మనం సిన్స్ అండ్ ఫార్ ఈ 2 డిఫరెంట్ వర్డ్స్ని నేర్చేసుకుందాము. బట్ వీడియోలోకి వెళ్ళే కంటే ముందు ప్లీజ్ గివ్ ద వీడియో అ లైక్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ పార్ట్నర్ తెలుగు. అండ్ దాంతోపాటు బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి, సో దట్ మేము ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అప్లోడ్ చేసిన ప్రతిసారి నోటిఫికేషన్ మీ వరకు అనేది వస్తుంది. అది మాత్రమే కాదండి, వీడియో లాస్ట్ దాకా చూడండి. ఒక చిన్న టిప్ మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను. సరే, మరి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామా? లెట్స్ గో. సిన్స్ వర్సెస్ ఫార్, ఈ 2 డిఫరెంట్ వర్డ్స్ అనేది మనము యూజువల్లీ టైంకి సంబంధించి యూజ్ చేస్తూ ఉంటాము. అంటే పలానా టైంలో పలానా ఒక విషయం జరిగింది. సో టైం బేస్డ్ ఈవెంట్స్, టైం బేస్డ్ యాక్షన్స్ ఉంటూ ఉంటాయి కదా. సో వాటి గురించి మనం చెప్పడానికి ముందుగా మనము సిన్స్ అండ్ ఫార్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం అన్నమాట. సో టైం బేస్డ్ అంటున్నారు, మరి 2 టైం బేస్డ్ దానికే యూజ్ చేస్తామంటున్నారు, మరి మీనింగ్స్ ఎట్లా డిఫరెంట్ అవుతాయి మేడం అని మీరు అడగొచ్చు. దానికి సమాధానం ఏంటంటే ఈ రెండిటికి మీనింగ్స్ డిఫరెంట్ అండ్ యూసేజ్ కూడా డిఫరెంట్. అదేంటి అని అన్నది పోగా నేను ఒక్కొక్కటిగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తాను. ఎగ్జాంపుల్స్ ఇస్తే ఇంకా క్లియర్గా ఉంటుంది. సో టైం బేస్డ్ ఈవెంట్స్, ఓకే, పలానా కాలంలో లేదంటే పలానా డ్యూరేషన్లో పలానా ఒక టైంలో ఒక విషయం, ఒక ఈవెంట్ జరిగింది, లేదంటే ఒక ఈవెంట్ చోటు చేసుకుంది, ఒక పని జరిగింది, ఒక కార్యక్రమం జరిగింది, లేదా ఇన్ జనరల్ ఒక విషయం, ఒక క్రియ జరిగింది అని తెలియచేయడానికి ఈ సిన్స్ కానీ ఫార్ కానీ యూజ్ చేస్తాం. కానీ ఏది ఎక్కడ యూజ్ చేస్తాం అనేది ఇంపార్టెంట్, రైట్? సో సిన్స్ అనేది మనం యూజువల్లీ ఒక స్టార్టింగ్ పాయింట్ని సూచిస్తూ ఒక టైం బేస్డ్ ఈవెంట్ గురించి చెప్పాలి అంటే యూజ్ చేస్తాము. అదే ఫార్ అన్నది ఒక డ్యూరేషన్, వ్యవధి, ఓకే, ఒక టైం బేస్డ్ ఈవెంట్ తాలూకా ఒక డ్యూరేషన్, వ్యవధి గురించి మనం చెప్పాలి అంటే ఫార్ అన్నది యూజ్ చేస్తాం. కన్ఫ్యూజింగ్గా అనిపిస్తుందా? Do not worry, I will explain it to you very clearly one by one so that మీకు చాలా ఈజీగా అనిపిస్తుంది. అండ్ ఎగ్జాంపుల్స్ ఇస్తాను కాబట్టి you will definitely be able to understand, I assure you that. ఓకే, ఫస్ట్ మనం ఇన్ డీటెయిల్ సిన్స్ అంటే ఏంటో చూసేద్దాం. సిన్స్ అనేది ఇందాక నేను చెప్పినట్టు ఒక స్టార్టింగ్ పాయింట్, ఓకే, అంటే ఏదైనా ఒక విషయము ఎప్పుడు మొదలయ్యింది, ఒక టైం బేస్డ్ ఈవెంట్ మనం తీసుకున్నట్లయితే ఆ విషయము ఎప్పుడు మొదలైంది, వాట్ ఈస్ ద స్టార్టింగ్ పాయింట్ అనేది మనకి తెలిసినట్లయితే మనం సిన్స్ అనేది యూజ్ చేసి సెంటెన్స్ని ఫ్రేమ్ చేయొచ్చు. గుర్తుంచుకోండి, స్టార్టింగ్ పాయింట్, ఒక విషయము ఎప్పుడు మొదలైంది అనేది మనకి తెలిస్తే మనం సిన్స్ని మాత్రమే యూజ్ చేయాలి, ఫార్ యూజ్ చేయకూడదు. లెట్స్ సీ సమ్ ఎగ్జాంపుల్స్. రాహుల్ ఈజ్ లివింగ్ ఇన్ న్యూయార్క్ సిన్స్ 2010. ఈ సెంటెన్స్లో 2010 అనేది స్టార్టింగ్ పాయింట్, రైట్? 2010 నుంచి తను న్యూయార్క్లో నివసిస్తున్నాడు. సో ఆ స్టార్టింగ్ పాయింట్ మనకి తెలుసు కాబట్టి మనం సిన్స్ అనేది యూజ్ చేస్తాం. రాధా అండ్ రమ్య ఆర్ ఫ్రెండ్స్ సిన్స్ చైల్డ్హుడ్. ఇక్కడ కూడా చైల్డ్హుడ్ అనేది స్టార్టింగ్ పాయింట్. సో రాధా, రమ్య చైల్డ్హుడ్ అనే ఒక స్టార్టింగ్ పాయింట్ నుంచి కూడా స్నేహితులు, మిత్రులుగా ఉన్నారు కాబట్టి ఇక్కడ కూడా మనం సిన్స్ అనేది యూజ్ చేస్తాం. ఐ యామ్ లెర్నింగ్ ఇంగ్లీష్ గ్రామర్ సిన్స్ 2 months. కరెక్ట్ సెంటెన్సా? నో, దిస్ ఈజ్ రాంగ్. ఇది ఎందుకు రాంగ్ అంటారు? ఎందుకంటే ఇక్కడ నేను 2 months అని సింపుల్గా చెప్పేస్తున్నా.
కానీ ఆ 2 months ఎప్పుడు స్టార్ట్ అయింది అనే స్టార్టింగ్ పాయింట్ మనకి తెలియదు. కాబట్టి ఈ సిచ్యువేషన్లో సిన్స్ యూస్ చేయడం అబ్సల్యూట్లీ రాంగ్. ఓకే, దీన్ని మనం ఏ విధంగా చెప్పొచ్చు ఇప్పుడు చూద్దాం. ఐ am learning English grammar since October 1st. October 1st అనేది ఒక స్టార్టింగ్ పాయింట్ కాబట్టి ఇక్కడ నేను సిన్స్ అనేది ధారాళంగా యూస్ చేయొచ్చు. She has been playing piano since she was 6 years old. తనకి 6 years వయసు ఉన్నప్పటి నుంచి తను పియానోని ప్లే చేస్తుంది. ఇక్కడ 6 years అనేది ఒక స్టార్టింగ్ పాయింట్, రైట్? సో మనం ఇక్కడ ఈజీగా సిన్స్ అనేది యూస్ చేస్తాం బికాజ్ మనకి స్టార్టింగ్ పాయింట్ అది ఎప్పుడు మొదలైంది అనేది తెలుసు కాబట్టి. లెట్స్ సీ అ లాస్ట్ ఎగ్జాంపుల్. రాహుల్ హ్యాస్ బీన్ లివింగ్ ఇన్ న్యూయార్క్ సిన్స్ 2010. ఇది ఒక ఎగ్జాంపుల్ మనం ఫస్ట్ చూసాం కదా. సో లెట్స్ సీ అ సిమిలర్ ఎగ్జాంపుల్. ఓకే, రమ్య హ్యాస్ బీన్ ఈటింగ్ నాన్ వెజ్ సిన్స్ 2012. రమ్య అనే అమ్మాయి 2012 నుంచి నాన్ వెజ్ తింటుంది. దానికి ముందు తినేదా మనకి తెలియదు, దానికి మనకి సంబంధం కూడా లేదు. బట్ ఎప్పటి నుంచి తింటుంది అనే ఎవిడెన్స్ మనకుంది, స్టార్టింగ్ పాయింట్ మనకుంది. సో ఇక్కడ కూడా మనము సిన్స్ అనేది యూస్ చేయొచ్చు. సో దిస్ ఇస్ అబౌట్ సిన్స్. నౌ లెట్స్ సీ ఫార్ ఎక్కడ యూస్ చేయాలి, ఎక్కడ యూస్ చేయకూడదు అనేసి. ఓకే, ఫార్ ఇందాక మనం చెప్పుకున్నట్టు సిన్స్ అనేది ఒక స్టార్టింగ్ పాయింట్ తెలిస్తే యూస్ చేస్తాం. బట్ ఫార్ దానికి సిమిలర్ బట్ కొంచెం డిఫరెంట్ అన్నమాట. ఎలా అంటే మనకి స్టార్టింగ్ పాయింట్ తెలియకపోయినా పర్వాలేదు, కానీ ఒక విషయం, ఒక ఈవెంట్, ఒక పని, ఒక యాక్షన్, ఒక క్రియ ఎంత డ్యూరేషన్ పాటు అంటే ఎంత వ్యవధి పాటు, ఇంతకాలం నుంచి ఇంతకాలం వరకు ఒక డ్యూరేషన్ వ్యవధి అనేది ఉంటుంది కదా. ఎంత వ్యవధి పాటు ఒక విషయం అనేది కొనసాగింది అనేది మనకి తెలిస్తే దాన్ని మనం చెప్పాలనుకుంటే ఫార్ అనేది యూస్ చేయాలి. మనకి స్టార్టింగ్ పాయింట్ తెలీదు, దాంతో మనకి అవసరం కూడా లేదు. డ్యూరేషన్ వ్యవధి మాత్రమే తెలిస్తే సరిపోతుంది. అటువంటప్పుడు మనం ఫార్ అనేది ఈజీగా యూస్ చేయొచ్చు. ఇందాక ఒక ఎగ్జాంపుల్ చెప్పాను నేను సిన్స్ గురించి చెప్పేటప్పుడు. ఐ హ్యావ్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ సిన్స్ 2 months అనేది అది రాంగ్ అనుకున్నాం, రైట్? సో కరెక్ట్ వేట్లో ఎట్లా చెప్పాలి? ఐ హ్యావ్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఫార్ 2 months. సిన్స్ అనేది రాంగ్, ఫార్ అనేది కరెక్ట్. ఎందుకు? 2 months అనేది ఒక వ్యవధి, డ్యూరేషన్, కాబట్టి ఇక్కడ ఫార్ అనేది యూస్ చేస్తాము. హీ హ్యాస్ బీన్ ఆన్ అన్ ఆఫీస్ ట్రిప్ ఫార్ ఎన్ ఇయర్ నౌ. అతను ఒక సంవత్సరం పాటుగా ఆఫీస్ ట్రిప్లోనే ఉన్నాడు. ఇక్కడ 1 year అనే వ్యవధి మనకి తెలుసు కాబట్టి ఫార్ అనేది మనం యూస్ చేస్తాం. దే హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ ద బస్ ఫార్ 30 minutes. 30 minutes అనే వ్యవధి, డ్యూరేషన్, వాళ్ళు బస్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ కూడా మనము ఫార్ అనేది యూస్ చేస్తాం. ఓకే, సో ఇలా మనము సిన్స్ అండ్ ఫార్కి ఈజీగా డిఫరెన్షియేట్ చేసుకోవచ్చు. ఒకటే చిన్న ట్రిక్ ఏంటంటే మీరు గుర్తుంచుకోవాల్సింది, సిన్స్ అంటే స్టార్టింగ్ పాయింట్ తెలియాలి, ఫార్ అంటే డ్యూరేషన్ తెలియాలి. సో దీన్ని బట్టి మనము ఈజీగా సిన్స్కి ఫార్కి డిఫరెన్షియేట్ చేస్తూ సెంటెన్సెస్ అనేది ఫామ్ చేయొచ్చు. ఇంకొక 2 ఎగ్జాంపుల్స్ చూసేద్దామా ఫార్లో. లెట్స్ గో. అమృత గోస్ జాగింగ్ ఎవ్రీ మార్నింగ్. షీ హ్యాస్ బీన్ డూయింగ్ ఇట్ ఫార్ 3 months నౌ. అమృత ప్రతిరోజు జాగింగ్కి వెళ్తుంది. తను ఈ హ్యాబిట్ని 3 నెలలుగా చేస్తూనే ఉంది. సో 3 నెలలు అనేది ఒక డ్యూరేషన్ కాబట్టి ఇక్కడ మనము ఫార్ అనేది యూస్ చేస్తాం. అతుల్ హ్యాస్ బీన్ రీడింగ్ ఫర్ ది ఎగ్జామ్స్ ఫర్ అ వీక్. అతుల్ తన యొక్క ఎగ్జామ్స్ కోసం ఒక వారం పాటుగా చదువుకుంటూ ఉన్నాడు, ప్రిపేర్ అవుతూ ఉన్నాడు. సో వారం పాటుగా అనేది డ్యూరేషన్ కాబట్టి మనం ఫార్ యూజ్ చేస్తాం. దీన్ని నేను ఇలా చెప్పాను అనుకోండి, అతుల్ హ్యాస్ బీన్ రీడింగ్ ఫర్ ద ఎగ్జామ్ సిన్స్ మండే. ఇక్కడ సిన్స్ కరెక్ట్ అవుతుంది ఎందుకంటే నేను మండే అనే స్టార్టింగ్ పాయింట్ని చెప్పాను కాబట్టి. ఓకే, ఐ హోప్ ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసిన దాన్ని బట్టి మీకు సిన్స్కి ఫార్కి డిఫరెన్స్ క్లియర్గా అర్థమయ్యి ఈజీగా ఎగ్జాంపుల్స్తో పాటు అండర్స్టాండ్ చేసుకున్నారని అనుకుంటున్నాను. ఓకే, సో మనం సింపుల్ టిప్ గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే హౌ లాంగ్, ఎంత వ్యవధి, ఇది వచ్చేటప్పుడు ఫార్ యూస్ చేయాలి. ఫ్రమ్, వెన్, స్టార్టింగ్ పాయింట్ ఇది తెలిస్తే సిన్స్ అనేది యూస్ చేయాలి. అండ్ రెండు కూడా మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లేదా ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ రెండిట్లో కూడా యూస్ చేస్తాం. ఓకేనా?
సో గైస్, ఈ వీడియో ద్వారా మీకు సిన్స్కి ఫార్కి డిఫరెన్స్ ఏంటి, వాటి యొక్క మీనింగ్స్ ఏంటి, ఎక్కడ యూజ్ చేయాలి, అలాంగ్ విత్ ఎగ్జాంపుల్స్ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ మీరు గనక ఈ వీడియో ద్వారా ఏదైనా ఒక విషయం నేర్చుకున్నారు అండ్ ఏ ఎగ్జాంపుల్ మీకు హెల్ప్ఫుల్గా అనిపించింది అనుకుంటున్నారు అంటే కింద కామెంట్స్లో డెఫినెట్లీ తెలియజేయండి. విల్ బీ మోర్ దెన్ హ్యాపీ టు నో. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఒక లైక్ ఇచ్చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి. ఇలాంటి వీడియో రిక్వెస్ట్ మీకు ఇంకేమైనా ఉంటే ప్లీజ్ లెట్ us know in the comments down below. ఫర్దర్ వీడియోస్లో ఆ టాపిక్స్ని కూడా కవర్ చేయడానికి ట్రై చేస్తాను. సో గైస్, that's it for today's video and we hope that ఈ వీడియో ద్వారా మీకు క్లియర్గా సిన్స్కి ఫార్కి డిఫరెన్స్ అర్థమైందని. ఇలాంటి మరి ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. టేక్ కేర్, కీప్ లెర్నింగ్ ఇంగ్లీష్, learn and level up with English Partner.